హే గైస్, నేను ఈరోజు పొటాటో ఫ్రై చేస్తున్నాను. అది కూడా వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, జస్ట్ 10 మినిట్స్లో అయిపోయే పొటాటో ఫ్రై. ఇది ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అందులోకి జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ నేను చాలా ఎక్కువగా వేయట్లేదు, లైట్గా వేసాను. సో పొటాటోకి సరిపోయేంత మాత్రమే వేసుకోండి ఆయిల్. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. పొటాటోస్ని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇలా మళ్ళీ వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఈ పొటాటోస్ని ఇందులోకి వేసి మిక్స్ చేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ మీడియం పైన పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. నేను ఈరోజు ఈ రెసిపీని లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. మీరేం కుక్ చేశారు ఈరోజు లంచ్లోకి? సో ఈ పొటాటో ఫ్రై అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా, పొటాటోస్ లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇలా పీసెస్ కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినంత. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో అన్నీ వేసి ఉప్పు వేయకపోతే ఇలా, అలాగే సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాను. ఇది మన ఇంట్లో చెట్టుకైన కరివేపాకు, చాలా ఫ్రెష్గా ఉంది. అది వేసేసాను, హెల్త్కి చాలా మంచిది. కరివేపాకు ఎక్కువనే వేసాను అందుకే. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మై గాడ్, అసలు ఆ అరోమా ఎంత బాగా వస్తుందో ఈ కరివేపాకు వేసిన తర్వాత. ఆ కరివేపాకు స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. అలాగే ఇందులో మసాలాస్ కూడా యాడ్ చేసాం కదా. పొటాటోస్ క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ పైన ఇలా పొటాటోస్ని లైట్గా ఫ్రై చేసుకోండి. సో పొటాటో ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. దానికోసం మీరు బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.